ఈ దేశ నిర్మాణం చేసినటువంటి క్రైస్తవ సమాజం, ఈ దేశ నిర్మాణం చేసినటువంటి క్రైస్తవ సమాజం కలలుగన్నటువంటి రాజ్యం స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంది. 1807లో అబాలిష్మెంట్ ఆఫ్ ది స్లేవరీ యాక్ట్ నీ రాజు తీసుకొచ్చాడు. జోగిని అనే వ్యవస్థను కూల్చడానికి నీ రాజు తీసుకొచ్చాడు. 1930లో ముత్తులక్ష్మిరెడ్డిని నిలబెట్టి మెడ్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఈ దేవదాసి వ్యవస్థను నాశనం చేయటానికి దాన్ని తీసి పారేయండి అని పిల్లు పెట్టింది. నీ రాజు పంపగా వచ్చిన వ్యక్తులు ఆంధ్ర జోగిని యాక్ట్ మనం తీసుకొచ్చాం. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి 1835 మనం తీసుకొచ్చాం. 1795 రైట్ టు ప్రాపర్టీ, అంతకుముందు ఎవరు భూములు కొనటానికి లేదు. బడుగు బలహీన వర్గాలు భూములను స్వాధీనం చేసుకునేవాళ్ళు. నీకేంద్ర రే మల్లిగా అనేవాళ్ళు, నువ్వెవర రే ఈరిగా అనేవాళ్ళు, నువ్వెవర రే బయటుండు, నువ్వు మా ఇంటికి రావద్దు, నీ నీడ పడద్దు అన్నారు. కానీ నీ రాజు నీకు అధికారం ఇచ్చాడు. భూమి కొనుక్కునే అధికారం, భూమిలో పండించుకునే అధికారం, పండించిన దాన్ని తినే అధికారం నీది. అంతకు ముందేమయ్యేది, భూమి తీసుకుని కష్టపడి మంచిగా పనిచేసి ఇంత పండు పండిన తర్వాత వస్తాడు అయ్యగారు, ఏట్రా ఇది ఏటి బాబండింది, అమ్మగారి కాలంటే ఇచ్చిరాపో అంటే నోరు మూసుకొని ఇవ్వాలి అంతే, అదే చట్టం. కానీ ఈరోజు అది కాదు. నువ్వు పండించింది నువ్వు తింటావు, నువ్వు పండించింది నీ పిల్లలు తింటారు, నువ్వు పండించింది ధైర్యంగా నీకోసం పెట్టుకుంటావు, పొదుపు చేసుకుంటావు. కారణం ఏమిటి? నీ రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, కైసర్ అగస్తస్ మరియు కైసర్ తిబేరియస్ల ప్రతినిధి అయిన పిలాతు ముందు నిలబడుకొని నా రాజ్యము నీ రాజ్యము లాంటిది కాదని చెప్పాడే ఆ రాజు. రైట్ టు ప్రాపర్టీ, రైట్ టు ఎడ్యుకేషన్, అబాలిషింగ్ కిల్లింగ్ చిల్డ్రన్, చిన్న పిల్లలను కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. రాజమండ్రి ఆయన ఒకసారి రాశారు, ఈ దాన్ని ఏమంటారు, కాటన్ గారు ఆయనకు రాసినట్టు కాటన్ గారి గురించి రాసినటువంటి ఒక పుస్తకంలో ఇలా రాసుందట. ఏంటంటే వాళ్ళ ఇంట్లో పనిచేసేటట్టు ఒక ఆయమను వచ్చి ఒక ₹1 ఇవ్వమ్మా అని అడిగింది. ఆ రోజుల్లో ₹1 ఎందుకమ్మా అంటే, నేను వెళ్ళి రాజమండ్రిలో ఒక ఆడపిల్లను కొనుక్కొచ్చుకుంటాను అంటుంది. ఏంటి కొనుక్కొచ్చుకుంటావా, ఎందుకు? అది మన పరిస్థితి ఆ రోజుల్లో. పిల్లలు నమ్ముకునేటటువంటి బతుకులు, తినటానికి లేని బతుకులు, పిల్లలు నమ్ముకునేటటువంటి బతుకుల నుండి నీ రాజు, నువ్వు అమ్మటానికి వీలు లేదు, నువ్వు చంపటానికి వీలు లేదు. నిర్మాణం కట్టాలంటే పిల్లల్ని చంపరారు, ఏదైనా రోడ్డు వేయాలంటే పిల్లల్ని చంపుతారు, రక్తం పడాలంటారు. ఇలా పిల్లలను, మన పిల్లలను చంపుతూ ఉంటే ఆపింది నీ రాజు. రైట్ టు ఎడ్యుకేషన్ 1913, నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్య 7 రాత్రులు బ్రాహ్మణుడితో పడుకోవాలి. ఇది ఈ దేశ చట్టం. నువ్వు నల్లగా ఉన్నావట, నీకు దాన్ని ఏమంటారు బట్టతలు ఉందంట, రింగులు ఎంటుకలు ఉన్నాయంట, కాబట్టి నువ్వు దాసుడివి, దస్యుడివి, నువ్వు రాక్షసుడివి, నువ్వు మ్లేచ్ఛుడివి. కాబట్టి నీ జీవితాన్ని మార్చాలంటే, కాబట్టి నీ వంశాలు మంచిగా మారాలంటే బ్రాహ్మణుడితో నీ భార్య పడుకోవాలి. కలిగే పిల్లలు ఎలా ఉంటారు? అప్పుడు ఆర్యీకరణ జరుగుతుంది. కృణ్వంతో విశ్వమార్యం అన్నారు. అంటే అర్థం ఏంటి? ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆర్యీకరణ చేయాలి అన్నది వారి రాజ్య కళ. ద కింగ్డమ్ ఆఫ్ రామ, బట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం ఏమన్నా తెలుసా? ఎవరితో పడుకోవక్కర్లేదు. మై బ్లడ్ ఈజ్ ఇనఫ్, ఐ విల్ క్లెన్స్ యూ ఫ్రమ్ ఆల్ సిన్. ప్రతి పాపము నుండి యేసు రక్తము నిన్ను కడిగి పరిశుద్ధునిగా చేస్తుంది. ఎవరి దగ్గర పడుకోవక్కర్లేదు. మనం ఈ దేశానికి ఒక చట్టం ఇచ్చాం. ఏం చట్టం ఇచ్చాం? 1819లో. ఇదంతా నేను సుత్తి కొడుతున్నా అనుకున్నారా? చట్టం ఇది. ఒక్కసారి చరిత్ర తిరిగేయండి. ఇదంతా నీ రాజు చేశాడు ఈ దేశానికి. నీ రాజు తీసుకొచ్చాడు. నల్లట్ట పుస్తకం మోసుకొచ్చినోళ్ళు కష్టపడి పిల్లులు వేసి, రిట్ పిటిషన్లు వేసి, నిలబడి కొట్లాడి నీకు ఇచ్చిన హక్కిది. దాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నో డిస్క్రిమినేషన్, రైట్ టు సిట్, అబాలిషింగ్ చైల్డ్ మ్యారేజెస్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చట్టాలు చేసాం మనం. రైలు మనది, పోస్ట్ ఆఫీస్ మనది, IAS తెచ్చింది మనం, IPS తెచ్చింది మనం. తెలుగు భాషను మ్లేచ్ఛ భాష అన్నారు. అరే ఏం భాష మాట్లాడుతున్నాడు మ్లేచ్ఛుడా అంటే
తెలుగు భాషలో డిక్షనరీ, మొట్టమొదటి డిక్షనరీ మంది. మీ నాయన రాజు, ద కింగ్, మనం ఇచ్చాం. సిపి బ్రౌన్, హీ వాజ్ ఎ మిషనరీ. ఆయన కలెక్టర్ మాత్రమే కాదు, మిషనరీ. తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పేపర్ మనది. తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పుస్తకం మనది. వీళ్ళకు వాళ్ళ సొంత రామాయణం, మహాభారతాలు కూడా ట్రాన్స్లేట్ చేసుకునే దిక్కు లేదు. అది చేసింది మనమే. నిజం చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పట్లేదు. మొట్టమొదటి ట్రాన్స్లేషన్స్ చేసింది కూడా మనమే. వాళ్ళు అది కూడా చేయరు. ఎందుకంటే విద్య పంచకూడదు. వాళ్ళ రాజ్యంలో విద్య పంచకూడదు. మన రాజ్యం అందరికీ విద్య, ప్రతి ఒక్కరూ చదవాలి. ఎందుకు? ఇదిగో నల్లట్ట పుస్తకం కూడా చదవాలి. అర్థమవుతుందా? నల్లట్ట పుస్తకం చదివితే దిమాగ్ ఖరాబ్ అవుతుంది, దిమాగ్ ఫిరాయిస్తుంది, మనిషి వెంటనే మనిషి అవుతాడు. ఈ రాజ్యం మనుషుల కోసం రాజ్యం. ఆ రాజ్యం తలకాయలో నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే రాజ్యం, భుజాల్లో నుంచి వచ్చిన వాళ్ళకే రాజ్యం. ఈ రాజ్యం అందరి రాజ్యం, అందరికీ సుభిక్షత, అందరికీ పట్టభద్రత్వం. అలెగ్జాండర్ డఫ్ అనే ఒక ఆయన ఎంతమంది ఉన్నారు ఈ పేరు? ఒకరు, ఇద్దరు, ముగ్గురు, ఒక 10-15 ఉన్నాయి. మిగిలిన వాళ్ళు ఒక చెంచా నీళ్లు తీసుకొని దూకండి. అలెగ్జాండర్ అంటే పొరపాటున మీరు ఆ గ్రీకు ఒక ఆయన వచ్చాడు గుర్రం వేసుకొని, ఆయన అనుకుంటారు, కాదు, ఈయన వేరే. అలెగ్జాండర్ డఫ్. ఈయన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం పైన ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చాడు. ఏం ఇన్ఫ్లుయెన్స్ తెలుసా? నా పిల్లలు చదవాలి, మా భారతీయ పిల్లలు చదువుకోవాలి. వీళ్ళు అన్నారు, ఎందుకు, మాకు అవసరం లేదు, మీ పాశ్చాత్య విద్యతో మేమేం చేస్తాం, మేము మంత్రాలు చదువుతాం. ఆయన అన్నాడు, మంత్రాలకు చింతకాయలు నైరాల్తా హై. అలెగ్జాండర్ డఫ్, నో, చదవాలి, మన పిల్లలు చదవాలి, ఆంగ్ల భాషలో చదవాలి, ప్రతి భాషలో చదవాలి, తెలుగులో చదవాలి, తమిళంలో చదవాలి, బెంగాలీ కావాలి, పుస్తకాల తర్వాత పుస్తకాలు, పుస్తకాల తర్వాత. ఈ అలెగ్జాండర్ డఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత ఈశ్వరచంద్ర విద్యాసాగర్, అలాగే రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వాళ్ళు నిలబడి, ఎస్, మా పిల్లలు చదవాలి, మా పిల్లలు కూడా చదవాలి, మంత్రాలకు మేమేం చేసుకోవాలి, అవసరం లేదు, ఎల్లమ్మకు పుల్లమ్మకు పోయి మీరు చదువుకోండి అని యూనివర్సిటీస్ ఒకే సంవత్సరంలో అటువైపు మెడ్రాస్ యూనివర్సిటీ, ఇటువైపు బాంబే యూనివర్సిటీ, ఇటువైపు శ్రీరాంపూర్ యూనివర్సిటీగా ఈరోజు ఏదైతే ఉందో బైబిల్ కాలేజ్ అనుకుంటున్నారో అది ఆ రోజు కల్కట్టా యూనివర్సిటీ. 3 యూనివర్సిటీలు స్థాపించటానికి వెనకుండి పనిచేసింది ఈ అలెగ్జాండర్ డఫ్. ఈయన ప్రభావం, ఈయన ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత మెకాలే అనే ఒక వ్యక్తిని ఈ దేశానికి పంపించారు. పోయి చూసి రాపో బాబు, అసలు చదువు అవసరమా లేదా. ఆయన ఇచ్చినటువంటి నివేదిక, ఎస్, అందరూ చదవాలి. ఇంతమంది కూర్చొని ఉన్నారు, బైబిల్ సంకలో పెట్టుకుని ఓ వెళ్ళిపోతున్నారు, బాగుంది. కానీ ఏడి ఒక్క అలెగ్జాండర్ డఫ్? మీ ఊరి ఎమ్మెల్యేని ఇన్ఫ్లుయెన్స్ చేసే దమ్ముందా నీ దగ్గర? మీ ఊరి ఎంపీ దగ్గర నిలబడుకొని మాకు ఇది కావాలి అని అడిగే దమ్ముందా నీ దగ్గర? అలెగ్జాండర్ డఫ్ నీ కోసం కొన్ని 100 సంవత్సరాల క్రితం నీ పిల్లల కోసం ఆలోచించాడు. ఎలా కట్టాం మీ దేశాన్ని తెలుసా? దూరదృష్టి, దూరంచే యుద్ధవాసనను పసిగట్టడం. యోబు గ్రంథంలో రాసినట్టు, గుర్రమును చూచితివా, అది వాడి రౌతును తిరస్కరిస్తుంది, తలతలలాడు ఈటెలను మెలమెలలాడు ఆ బల్లెములను చూసినప్పుడు రా రా అని ఉద్దండ కోపముతో మిడతల వలె గంతులేసి ముందుకెళ్తుంది. యుద్ధం అంటే దానికి అంత ఇష్టం. ఏది, ఎక్కడున్నారు అలెగ్జాండర్ డఫ్లు? రైజ్ అప్, ఇంతవరకు పాట పాడారు, లే నిలబడు, లే నిలబడు. ఎప్పుడు నిలబడతావు ఇంక నువ్వు? నీ చరిత్ర. డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి మాట అన్నారు. ఆయన కూడా ఒక చోట నేర్చుకున్నదే, మనమే నేర్పాం. ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ నేర్పాడు. ఏమన్నారు తెలుసా? చరిత్ర, నీ చరిత్ర తెలుసుకోకపోతే నువ్వు చరిత్రలో లేకుండా పోతావు.
ఇది నీ చరిత్ర. ఇది నువ్వు ఈ దేశానికి, ఈ దేశ నిర్మాణంలో నువ్వు సాధించినటువంటి చరిత్ర. దారా యాక్ట్ 1879. దారా అంటే డెక్కన్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్ యాక్ట్ దాని పేరు. ఆ రోజుల్లో స్వరాజ్యం లోకమానుడు ఉన్నాడు కదా ఆయన అన్నాడు, ఏమన్నాడు, ఆయన ఎందుకు అంతటానికి, ఎవరికి? పేదలు, బడుగు, బలహీన వర్గాలు వెళ్ళి దాన్ని ఏమంటారు, దున్నుకుంటామయ్యా అంటే, సరే దా. అదేదో ఆ రోజుల్లో సినిమా వచ్చింది, సబ్బు పౌడరు చూపించి వాళ్ళ దగ్గర భూములు తీసుకునేవాడు. ఆ టైప్ ఈడు. అలా చేస్తూ ఉంటే క్రైస్తవ మిషనరీలు అప్పుడున్నటువంటి డెక్కన్ ప్రాంతానికి రాజు అయినటువంటి హైదరాబాద్ హయాంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసి, నో అలా కాదు, అలా ఉండడానికి వీల్లేదు, దే ఆర్ పెసెంట్స్, వాళ్ళకి అంతంత వడ్డీకి రుణాలు ఇస్తే వాళ్ళు ఎట్లా కడతారు, వాళ్ళు ఎలాగూ కట్టలేరు. కాబట్టి డబ్బులేమో ఇచ్చేసి వాళ్ళు కట్టలేని పక్షంలో వాళ్ళ భూములు తీసుకోవటం ఏంటిది? దిస్ ఈస్ నాట్ రైచియస్నెస్, దిస్ ఈస్ నాట్ రైట్. అది న్యాయం కాదు. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆయన భుజములు ఎక్కడ? ఫ్రిడ్జ్లో పెట్టొచ్చుంటాడా? నువ్వే. దిస్ ఈజ్ హిస్ బాడీ. ఇది ఆయన శరీరం, ఆయన భుజములు ఇక్కడే ఉన్నాయి. ఆ రోజు వాళ్ళు గుర్తించారు, అది నా బాధ్యత అని గుర్తించి వాళ్ళకి 25 పైసల కంటే ఎక్కువ వడ్డీకి రుణం ఇవ్వటానికి వీల్లేదు అని యాక్ట్ చేశారు. ఈ రోజు కూడా అది అలాగే అమల్లో ఉంది. దాట్ ఈజ్ యువర్ కింగ్. నీ రాజు అది. ఈ దేశాన్ని అలా నిర్మించాడు. శామ్ అగింబాటమ్ అనే ఒక ఆయన గ్రీన్ రెవల్యూషన్ ఈ దేశానికి తీసుకొచ్చాడు. ఓ ఆవులు, మేము దాన్ని నిమురుతాం, మేము దాన్ని పూస్తాం, మేము దాన్ని కడుగుతాం అనేవాళ్ళు. కొంతమంది సిమ్ కార్డు బాబాలు ఉన్నారు, ఈ మాటలే అంటుంటారు. వాళ్ళకి చేతకాల ఎట్లా ఆవులు పెంచాలి, ఎట్లా డైరీ ఫామ్ తీసుకురావాలి, ఎట్లా అగ్రికల్చర్ చేయాలి, మేము నిమురుతూ ఉంటాం, మాకు అదే కావాలన్నారు. కానీ ఏం చేయాల, చూస్తూ ఉన్నారు ఊరికే. కానీ శామ్ అగింబాటమ్ చూశాడు, ఊరికి నిమర్లా పనిచేసాడు. ఎందుకో తెలుసా? యువర్ కింగ్, నీ రాజు భావజాలం వేరు. ఊరికే దాన్ని పట్టుకోనేది కాదు ఆయన రాజ్యం. దాని ద్వారా అనేకులకు ఉపాధి, దాని ద్వారా అనేక కుటుంబాలు బాగుపడాలి, అనేక కుటుంబాలు నూతనపరచబడాలి. ఆయన 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3, 4, 5 వచనాల్లో సింహాసనాసీనుడైన వాడు ఈ విధముగా సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను సమస్తమును నూతనపరచుచున్నాను, క్రొత్త ఆకాశము క్రొత్త భూమిగా తయారు చేసేటటువంటి అగ్నిలో పుటము వేసి బయటకు తీసినట్లుగా ఈ ప్రపంచాన్ని పునరుత్థానము చెందించే పనిలో నన్ను వాడుకుంటున్నాడు. దాట్ ఈజ్ యువర్ కింగ్. ఆ రాజు వచ్చాడు, ఆ రాజు పని మొదలెట్టాడు. ఎలా మొదలెట్టాడు? ప్రతి సమాజాన్ని పట్టుకోవటం ద్వారా, ప్రతి ప్రభుత్వాన్ని ప్రభావితం చేయటం ద్వారా. ఆనాడు నిమ్రోదు సమయం మొదలుకొని ఈనాడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వరకు హీ ఈజ్ ద కింగ్. ఆయనే నడుపుతున్నాడు, ఆయనే చేస్తున్నాడు. మన జీవితాలను మరింత ప్రభావవంతమైనదిగా చేయటానికి ఈరోజు భారతదేశం అన్ని దేశాల కంటే రిలీజియస్ మైనారిటీస్ పైన ఒత్తిడి తీసుకొని రావటంలో, వారిని హింసించడంలో ప్రపంచంలో ర్యాంక్ నంబర్ 1 మనం. నంబర్ 1 ర్యాంక్ మొన్నే వచ్చింది. రిలీజియస్ మైనారిటీస్ అంటే మనలను హింసించటంలో భారతదేశం నంబర్ 1. పాకిస్తాన్ కాదు, ఆఫ్ఘనిస్తాన్ కాదు, సోమాలియా కాదు, ఎవరు కాదు, భారతదేశమే. చచ్చిపోయిన వాళ్ళను కూడా గుంత తవ్వి బయటకు తీస్తున్నారు ఛత్తీస్గఢ్లో. ఎందుకు చేస్తున్నారో తెలుసా? ఇదంతా భయం. ఏంటా భయం? వీళ్ళందరినీ మనుషులు చేస్తున్నారు, వీళ్ళందరూ సమానం అంటున్నారు. మనుష్యత్వం, మతం మనుష్యత్వం ఎదుట నిలబడలేదు. భయం దానికి. మతానికి నిజమైన మనిషిని చూస్తే భయం. నిజమైన మనుష్యులను తయారు చేసేటటువంటి దేవుని రాజ్యం, నిజమైన మనుష్యత్వాన్ని ఈ ప్రపంచంలో వెలుగుగా ప్రకాశింపచేయటానికి పిలువబడినటువంటి దేవుని రాజ్యం. ఆ రాజ్యం నిలబడాలి, ఆ రాజ్యం పోరాడాలి, ఆ రాజ్యం భయంకరమైనటువంటి ఈ ఒడుదుడుకులలో కూడా నిలబడాలి. అలా నిలబడటానికి మీరు
మీ సమాజం, మీ సంఘం పాటు పడాలి. అలా పాటు పడతారని నేను విశ్వసిస్తున్నాను కూడా. ఇకపోతే కొద్ది నిమిషాలు ఒక కంపారిజన్ అనేది ఈ 3 రాజ్యాలకు, ఒకవైపు ముహమ్మద్ గారు నిర్మించిన రాజ్యం, ఒకవైపు సనాతనంగా ఉన్నటువంటి రాజ్యం, ఇంకొక వైపు క్రీస్తు నిర్మిస్తున్న దేవుని రాజ్యం. ఈ 3 రాజ్యాలలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, ఎక్కువ చెప్పను, మిగిలిన రాజ్యాలకు ఈ రాజ్యానికి ఉన్నటువంటి తేడా మీ స్క్రీన్ పైన చూస్తున్నట్లుగా, ఆ రాజ్యం ఏ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి ఇంతింతై మహాపర్వతమై ప్రపంచములో ఉన్న శక్తులను, అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల నుండి మనం విడిపించటానికి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి చదువుతూ వెళితే వచ్చే సారాంశం ఇదే. ఆ ప్రభువు భయంకరమైనటువంటి వైలెన్స్కు ప్రతీకగా ఉన్నటువంటి సిలువను హీ ఫ్లిప్డ్ ఇట్. దాని మీద కాలు వేసుకుని కూర్చుని మరణం. అందరూ అనుకున్నారు 3 మేకులు పీక్కోలేడు. 3 మేకులు పీక్కుండేది కాదు, మనుష్య సమాజానికి పట్టినటువంటి పాపం అనే మేకును, ఆ మేకుకున్న ముళ్ళు, మరణం అనే ముళ్ళును విరిచి పారేయటానికి ఆయన సిలువనెక్కాడు. సిలువనెక్కి ప్రపంచాన్ని మార్చటానికి, ప్రపంచములో దేవుని రాజ్య సువార్త ప్రకటించటానికి, ప్రపంచములో ద ప్రెజెన్స్ ఆఫ్ హిస్ కౌంటెనెన్స్, దేవుని సన్నిధి మన మధ్యకు తీసుకుని రావటానికి, ఇమ్మానుయేల్ అనేటటువంటి ఎక్స్పీరియన్స్ మనకి ఇవ్వటానికి, ఆయనే స్వయంగా పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా, నీళ్ళిచ్చు బండగా ఎలా అయితే ప్రపంచములో ప్రతి సమయములోనూ తన ప్రమేయాన్ని మనుష్యుల మధ్యలో చూపిస్తూ వచ్చాడో, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము, ఇప్పుడు భారతదేశంలో, ఇప్పుడు మిగిలిన దేశాల్లో, ఇప్పుడు అమెరికాస్, ఇప్పుడు ద హోల్ వరల్డ్ లో తన ప్రమేయాన్ని చూపిస్తున్నాడు. ఆయన ప్రెజెన్స్, ఆయన ఆలోచనలు చూపిస్తూ ఉన్నటువంటి ఈ దేవుడు మనకివ్వబడినటువంటి పిలుపు ఏమిటి అనంటే ద కాల్ ఆఫ్ అస్. మనకివ్వబడినటువంటి పిలుపు ఏమిటి అనంటే యాక్ట్. మనం న్యాయమును జరిగించాలి, కనికరమును ప్రేమించాలి, అలాగే దీన మనస్సు కలిగి జీవించాలి. ఇదే మనకు పిలుపు. నువ్వు బలులు ఇస్తావా, నువ్వు నీ కొడుకునిస్తావా, నువ్వు నూనె నువ్వు గొర్రెలు అని మతం చెప్తూ ఉంటే, మనుష్యుడా అది కాదు నేను అడిగింది. 3 ఏమడిగాను? న్యాయమును జరిగించుటయు, కనికరమును ప్రేమించు. మీకా గ్రంథం నుంచి చెప్తున్నాను. కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుడైన యెహోవా ఎదుట జీవించుటయు. ఇంతే కదా నేను అడుగుతోంది. దట్ ఈస్ మై కింగ్డమ్. నా రాజ్యం అదే. ఆ రాజ్యం నీవు స్థాపించాలి. ఆ రాజ్య స్థాపనలో నువ్వు నేను కలిసి పనిచేయాలి. ఈ రాజ్యంలో చిన్నపిల్లలు, ఆడపిల్లల పట్ల మన వైఖరి ఏమిటి అనంటే, ప్రభు అన్నాడు, నీ కనుదృష్టి తప్పుగా ఒక స్త్రీ మీద పడితే కూడా నువ్వు పాపం చేసినట్లే అని అన్నాడు. కానీ ఈ రాజ్యం, ముహమ్మద్ గారు నిర్మించినటువంటి రాజ్యం, ఆ రాజ్యంలో స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నట్లుగా 9 ఏళ్ల బాలికతో 6 ఏళ్ల వయసులో ఆమెను పెళ్లి చేసుకుని 9 ఏళ్ల వయసులో ఆమెతో శయనించినటువంటి రాజ్యం. అలాంటి రాజ్య నిర్మాణం ముహమ్మద్ గారు చేశారు. అది ఎక్కడుంది? సహీహ్ బుఖారీ వాల్యూమ్ నెంబర్ 7 హదీస్ సంఖ్య 51, 58. 4 పెళ్లి చేసుకోను చాలే అని అల్లా చెప్పాడంట ఆయనకి. అది కాదని ఒకేసారి ఆయన 9 మందిని చేసుకున్నాడు పెళ్లి. ఇది ఎక్కడుంది? సహీహ్ బుఖారీ పేజీ నంబర్ 195 హదీస్ సంఖ్య 268, 284. ఇవన్నీ నేను దాన్ని ఏమంటారు, నాకేం ప్రాబ్లం లేదు, లైవ్ వెళ్ళినా ప్రాబ్లం లేదు, ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం లేదు, నేను పబ్లిక్గా చెప్పాను అందరి ముందు. కానీ మీకు కొంచెం జుగుప్సాకరంగా ఉండొచ్చు మొదటిసారి ఒకవేళ వింటూ ఉంటే. కానీ ఎందుకు ఇది చెప్తున్నాను అనంటే, నీ రాజును తెలుపని తెలియాలంటే పక్కన నలుపు ఉండాలి. అర్థమవుతుందా? మీకు మీ రాజు విలువ తెలియట్లా, ఇంకా మీ రాజు కట్టే రాజ్యం విలువ తెలియట్లా. ఇది చూస్తే తెలుస్తుంది. ఒకరోజు తను పెంచుకున్న కుమారుడి భార్య, ఆవిడ బట్టలు మార్చుకుంటోంది. అల్లా గారు ఒక గాలి పంపారట. ఆ గాలి పంపగానే తెర చిరిగెను, లేదా తెర పైకి లేచెను. తెర పైకి లేస్తే
నువ్వు నేనేం చేస్తాం? కళ్ళు మూసుకొని పక్క వస్తాం. అలా రావాలి. మన ప్రభు అది నేర్పాడు. ఆయన అన్నాడు, అబ్బా దేవుడు ఎంత అందం సృష్టించాడు అని చెప్పి బయటికి వెళ్ళి వెళ్ళిపోతున్నాడు. ఈమె పాపం ఉదరాభద్ర మా మామగారు వెళ్ళిపోతున్నారని చెప్పి మంచిగా బట్టలు వేసుకుని వెళ్తూ వాళ్ళ కొడుకు వచ్చాడు. ఏమైంది, మా నాన్న వెళ్ళిపోతున్నాడు, ఏమైంది ఏమో నాకు తెలియదు, అడుగు. ఆయన వెళ్ళి, నాన్నగారు ఏమైంది అని అంటే, ఏం లేదురా, నీ భార్య బాగుంది, నువ్వు వదిలేసి నేను చేసుకుంటా అన్నాడు. నీ రాజు క్యారెక్టర్ ఆలోచించు ఒకసారి. ఎలా చేస్తాడు నీ రాజు? చంటి బిడ్డలతోనూ చంటి బిడ్డల స్తుతుల మీద ఆసీనుడు అవుతాడు. నీ మామ మానాచ్ఛాదమును నువ్వు తీయకూడదు, నీ కోడలి మానాచ్ఛాదమును నువ్వు తీయకూడదు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. వీరు నిర్మించే రాజ్యానికి, నీ రాజు నిర్మించే రాజ్యానికి ఉన్న తేడా అది. ఇవన్నీ చూపించి సనాతనం నుంచి ఉన్నోళ్ళు చూశారా మా దగ్గర ఇలాంటివి ఇలాంటి చెప్తుంటారు. ఓ మాకు తెలియదులే అని. అది కూడా చూద్దాం అన్నాను ఒకరోజు. నేను మొన్న ఒక ఆమె వచ్చింది, తెల్ల జుట్టేసుకుని, ఆమె అంతా అదే ఆస్ట్రేలియన్ లాగా ఉంది. నేను ఆమె ఆస్ట్రేలియన్ అనుకున్నాను. కాదు, ఆమె నేను ఇంగ్లీష్లోనే డిబేట్ చేస్తాను. సరే ఇంగ్లీష్లో మాడదాం రా అని కూర్చొని మాడుకుంటున్నాం. ఆమెకి ఈ కంటెంట్ చూపిస్తుంటే ఇదంతా తూచి అంటుంది. నేను ఒప్పుకోను, నేను ప్రిపేర్ కాలేదంటుంది. నేను అడిగాను, నేను రమ్మని, నువ్వేం చెవు అంటుందామా లైవ్లో. ఏ సబ్ దిస్ ఈజ్ ఆల్ రాంగ్ ఏంటి? ఇక్కడ కనిపిస్తుంది కదా, టెక్స్ట్ పెట్టాను కదా. మన సహోదరులకు తెలియదు ఇది ఇలా ఉంది, ఆ పుస్తకంలో ఈ పుస్తకాలు ఇలా రాసుకున్నారు అని వాళ్ళకి తెలియదు. అందుకు ఆ సమస్య. శ్రీ బ్రహ్మవైవర్త పురాణం పార్ట్ 2 చాప్టర్ నంబర్ 35 పేజ్ నంబర్ 340. ఓకే, అందులో బ్రహ్మగారు స్వయంగా తన కూతురుతో శయనించడం చాలా గ్రాఫికల్గా రాశారు. ఋగ్వేదం మండలం 10 సూక్తం 61 వచనం 5 మీకు అక్కడ అండర్లైన్ చేసి చూపించాను. తన కూతురుతో ఆయన పెళ్లి చేసుకోవటం మరియు తన కూతురిని ఆయన అనుభవించడం. అంత మాత్రమే కాదు, శంకర భగవత్పాదులు అని మన కాకినాడ నుంచి ఒక ఆయన చెప్తుంటాడు చూసారా. ఆ శంకర భగవత్పాదులు అంటే ఇంకెవరో కాదు, ఆది శంకరాచార్యుడు నేను చూపించినటువంటి ఋగ్వేదం 10వ మండలానికి ఆయన వ్యాఖ్యానం రాశాడు. ఆ వ్యాఖ్యానం అక్కడ ఉంది. ఏమనుంది అని అంటే, ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మాట ఇంకేదో కాదు, విరాజ్ అయినటువంటి మను అనగా బ్రహ్మగారు తన కూతురుతో నిజంగానే శయనించాడని రాశాడు. కానీ మన పిలుపు ఏమిటి? వాట్ ఈస్ అవర్ కాలింగ్? మన పిలుపు ఏమిటి? మన పిలుపు ఏమిటి అని అంటే, డిస్క్రిమినేటింగ్ ఉమెన్ జరగకూడదు, డిస్క్రిమినేటింగ్ మెన్ జరగకూడదు, రిలేషన్షిప్స్లో ప్యూరిటీ ఉండాలి, ఎదుటివాడి భార్యను నువ్వు దొంగిలించకూడదు, ఎదుటివాడి భార్య పైన నువ్వు ఆశ పెట్టుకోకూడదు. వెరీ ప్లెయిన్ క్లియర్. అలాగని చెప్పి మన బైబిల్ గ్రంథంలో ఉన్నవారు అలాంటివి చేయలేదా? చేశారు. దేవుడు ఏం చేశాడు? మూతి పళ్ళు రాలగొట్టాడు. ఇక్కడ దేవుళ్ళే చేస్తున్నారు. అదే ప్రాబ్లం. అదే ఆయన నిర్మించే రాజ్యంలో అగ్నిచేత పుటము వేయబడి తీసినటువంటి మానవ సమాజం, మేలిమి బంగారము లాంటి మానవ సమాజం, నిజముగా ఆయన చిత్తానికి లోబడే మానవ సమాజం, ప్యూర్గా ఉండే మానవ సమాజం. మొహమ్మద్ గారు కట్టినటువంటి రాజ్యం. ఆయన అన్నారు, స్త్రీలు అర్రబుద్దోళ్ళు అన్నాడు. అంటే నేను అనట్లేదు, మీరు రాళ్ళెత్తుకోకండి, నేను కాదు, మొహమ్మద్ గారు అంటున్నారు. ఎక్కడ? సూరా 2:282 ఖురాన్లో ఉంది. సహీల్ బుఖారీ 3వ హదీసు 26:58. ఎవరు? స్త్రీలు అర్రబుద్దోళ్ళు. ఈయన ఒకసారి విహారయాత్రకు పరలోకం వెళ్ళేట. ఏంటి ఇదంతా? నేను ఏదో స్టోరీ చెప్పట్లేదు, మీ కళ్ళ ముందు ఉంది, కావాలంటే చూసుకోండి, ఆ రెఫరెన్స్లు మీరు వెళ్ళి చూడండి. ఓకే, ఈయన విహారయాత్రకు వెళ్ళి పైన ఆయన అల్లాహ్ గారితో మాట్లాడి, అల్లాహ్ గారితో సంభాషణ చిట్చాట్ అయిపోయిన తర్వాత ఎన్నికొస్తున్నాడు. ఎన్నికొస్తే ఆ పక్కన నరకం ఉందట. ఆయన తొంగి చూశాడు, ఇట్లా ఏముందో నరకంలో చూద్దామని. చూస్తే అందులో ఎక్కువ మంది స్త్రీలే ఉన్నారంట.
ఆయన పోతే పోయాడు, అల్లాతో మాట్లాడితే మాట్లాడాడు, పోతే తొంగి చూస్తే చూశాడు. ఆయనకు స్త్రీలు కనపడటం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటంటే స్త్రీలు నరకపాత్రులు. ఎందుకు స్త్రీలు నరకానికి వెళ్తారు అని అంటే ఆయన దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పాడు సహీహ్ బుఖారీలో, అలాగే సహీహ్ ముస్లిం. ఏమనంటే పురుషులను వాళ్ళు పాపంలో పడేలా చేస్తారు కాబట్టి వాళ్ళందరూ నరకానికే పోతారని చెప్పాడు. ఇది వారు నిర్మించే రాజ్యం, మన రాజ్యం. నీ ప్రభు, నీ రాజు, నీ రాజు కట్టే రాజ్యం ఏమిటి? ఆయన దగ్గరికి ఒక ఆమె పడుపు వృత్తి, ఒళ్ళమ్ముకునే ఆమె వచ్చి జటామాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి పగులు కొట్టి తన కాళ్ళ మీద పోసి తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంటే అమ్మా అని పిలిచాడు. అర్థమవుతుందా? పాపంలో పట్టబడిన స్త్రీని ఈడ్చుకుని వచ్చి కొట్టండి అంటే, ఒరేయ్ మీలో తప్పు చేయనుడు ఫస్ట్ ఏంటి రా అన్నాడు. ఎక్కడికక్కడ వెళ్ళిపోయారు అందరూ. అమ్మా నేను ఏం చేయను, వెళ్ళిపో అన్నాడు. ఈ రాజు పైకి వెళ్ళి తొంగి చూసేది కాదు, అక్కడి నుంచి వచ్చాడు. ఆయనకు తొంగి చూడాల్సిన పని లేదు, అక్కడి నుంచే వచ్చాడు. అక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఒక్క స్త్రీ బావి దగ్గరికి వస్తుంది, నీళ్లు పట్టుకుంటుంది. ఈ రాజు, జగములనేలే రాజు, తన చేతి పనులుగా ఉన్నటువంటి భూమి ఆకాశములు, ఆకాశము తన సింహాసనం, భూమి తన పాదపీఠం. కానీ ఈ రాజు బిందెలెట్టుకుని నీళ్ళెట్టుకునే దగ్గరికి వెళ్తాడు. అక్కడ కూర్చొని వెయిట్ చేస్తాడు. ఆమె వస్తే అమ్మా నీళ్ళు ఇస్తావా అంటాడు. లుక్ ఎట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ కింగ్డమ్స్. ఈ రెండు రాజ్యాలకు ఉన్న తేడా. ఆ వైఖరి స్త్రీల పట్ల, ఈ వైఖరి స్త్రీల పట్ల. నీ రాజు స్త్రీలను గౌరవించే రాజు, నీ రాజు స్త్రీలకు డిగ్నిటీనిచ్చే రాజు. అందుకనే ఈ దేశంలో ఏం జరిగిందో తెలుసా? ఈ దేశంలో ఇంకొక 5 నిమిషాల్లో ఎవడో ఒకడు ఆవులించకపోతే చెప్తాం ఈ కథ. ఈ దేశంలో స్త్రీలు జాకెట్లు వేసుకోకూడదు, అది చట్టం. మొన్న రీసెంట్గా సినిమా కూడా వచ్చింది ఒకటి, అదేదో జరగలేదు అనుకుండేరు, అది జరిగింది. అది ఈ దేశంలో ఉన్న చట్టం. ఎందుకు అనంటే మన దేవుడైనటువంటి బ్రాహ్మణుడు నడుచుకుంటూ వస్తే అది ఆడో మగో తెలియాలి కాబట్టి ఇప్పి చూపించాలి. ఏం లాజిక్ ఇది? ఏం లాజిక్? అవును, ఇది ఎవరికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు జాకెట్లు వేసుకునే అధికారం లేదు అన్నారు. ఎందుకు లేదు? వేసుకోకూడదు నువ్వు అన్నారు. వేసుకుంటే స్తనాలు కోశారు. మీ స్తనాల బరువు చూసి దానికి పన్ను విధించారు. బాగా బలిశావులే కట్టు అన్నారు. కానీ ఒక పేరు చెప్తాను, విన్నోళ్ళు చెయ్యొద్దండి. చార్ల్స్ మీడ్. నేను వెళ్ళిపోతున్నా. మీరందరూ జాకెట్లు వేసుకోవడానికి కారణం ఆయనే. నేను అబద్ధం చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. చట్టం చేశాడు. అక్కడ లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లోకి వెళ్ళి కొట్లాడాడు. నా భారతీయ స్త్రీలకు గౌరవం కావాలి. తెల్లోడే బయట నుంచి వచ్చాడు. అందుకనే వాళ్ళను గర్వంగా మా తల్లిదండ్రులు అనేది, నేను ఊరికి అన్ను గర్వంగా అనేది. ఎందుకు తెలుసా? మీరు బట్టలు వేసుకోకుండా మమ్మల్ని అనగదొరికితే వాళ్ళు మాకు జాకెట్లు పంచారు. మీరు అన్నం పెట్టండి అయ్యా అనంటే ప్యాడ్ ఇచ్చారు, చచ్చిపోయిన గొడ్డిచ్చారు. వాళ్ళు పనికి భృతి ఇచ్చారు భారతదేశాన్ని నిర్మించటానికి. చార్ల్స్ మీడ్, చర్చ్ మిషన్ సొసైటీ అండ్ లండన్ మిషన్ సొసైటీ, వీరిద్దరి తరఫున కేరళ ప్రాంతంలో నిలబడి ఆయన ఇల్లు, ఆయన బంగ్లాను అలా కాల్చేశారు 3 సార్లు. అయినా కానీ వెనక్కి తగ్గేదిలా. స్త్రీలకు జాకెట్లు. వారిని చూసి నాడార్ సమాజంలో ఉన్న స్త్రీలందరూ జాకెట్లు వేసుకోవడం మొదలు పెడితే, అమ్మా నీకు అంత కొవ్వటే అని పట్టుకుని రోడ్లో వాళ్ళ స్తనాలు కోసి ఊరేగించారు. అయినా కానీ ఆయన అన్నాడు, దేవుని రాజ్యం, దేవుని శక్తి మీ మీద ఉంది, భయపడద్దు, మళ్ళీ కుట్టిస్తానన్నాడు. మళ్ళీ వాళ్ళకి జాకెట్లు వేసాడు. వాళ్ళని చూసి ఈడవ సమాజం వాళ్ళు జాకెట్లు వేసుకోవడం మొదలుపెట్టారు. కేరళ మొత్తంలో విప్లవం. ఏం విప్లవం?
జాకెట్ల విప్లవం. జాకెట్ల విప్లవం ఏంటండి బాబు? అవును, అవును. గాస్పెల్, దేవుని రాజ్య సువార్త అని అంటే నువ్వు చచ్చిపోతే పరలోకం పోతావా, నరకం పోతావా, ఈనేసొస్తావా, కూలిపోతావా, ఇక్కడ వరకే కాదు. నీ రాజ్యము వచ్చునుగాక. ఇక్కడ ఇప్పుడు ఈరోజు నువ్వు బ్రతికుండగా దేవుని చిత్తము నీ మధ్య నెరవేరాలి. మా అనుదిన ఆహారము మాకు దయచేయి. ఈ దేశంలో ఆహారము లేక అలమటించే క్రమంలో అన్నం పెట్టింది ఈ సువార్త. మనిషిని మనిషిగా చూసింది ఈ సువార్త. చార్ల్స్ మీడ్ కారణం చేత స్త్రీలందరూ ఈరోజు జాకెట్లు వేసుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, జాకెట్లు వేసుకుంటూ ఉంటే ఇప్పుడు వచ్చి మనకు శుద్ధనీతులు చెప్తున్నారు. మీరు పాశ్చాత్య డ్రెస్సులు వేసుకోవాకండి. ఏంది, అసలు డ్రెస్సులే వేసుకోవద్దన్నారు మొన్నటిదాకా, ఇప్పుడేమో పాశ్చాత్య డ్రెస్సులు అంటున్నారు. చూసావా, మన రాజ్యం, దేవుడు నిర్మించే రాజ్యం, అది ప్రభావవంతమైన రాజ్యం. శత్రువును కూడా తన భావజాలంలోనికి మర్చుకోగల రాజ్యం. ఒక ఆయన నేను టీవీలో మాడుతూ ఉంటే ఒక ఆయన అన్నాడు, ప్రవీణ్ గారు మీరు 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 మత మార్పిడి చేస్తారు. మేము ఎక్కడ మత మార్పిడి చేసామండి బాబు? ఏంటి, ఏం లేదండి మీరు అవునా, నీకు ఇట్లా కాదులే, ఇంకొక రకంగా చెప్తా అని చెప్పి, సరే మీ పేరేంటి అంటే చెప్పాడు. ఆయన ఆబ్వియస్గా బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు కాదు. అంటే ఎవరు, ఇంక మీరు అర్థం చేసుకోండి, శూద్రుడో ఇంకెవరో ఉంటాడు. మీరు స్కూల్కి వెళ్ళారా అని అడిగాను. మీ అమ్మగారు ఏం చేస్తారు అని అడిగాను. మా అమ్మగారు లెక్చరర్ అండి అన్నాడు. ఏ కాలేజీలో అని అడిగాను. చెప్పారు. అయితే మీరు సగం క్రైస్తవులే అన్నాను. అదేంటి అంటే మీ సనాతనంలో మీరు చదువుకోకూడదండి, మీరు కాలేజీకి పోకూడదు, మీ స్త్రీలు అసలు చదువుకోకూడదు, వాళ్ళు చదువు చెప్పడం ఏంటి? చూసారా మా భావజాలంలోకి వచ్చేసారు అన్నాను. అయ్యో నవ్వుతున్నాడు. అయ్యో మీరు ఎట్టి ఏది చెప్పినా నన్ను నువ్వు సగం క్రైస్తవుడు అన్నాను. ఆయనకు మైండ్ బ్లాక్. ఏంటండి చెప్పాను. చూసారా, దేవుని రాజ్యం ఆవగింజంతదే, కానీ అది పెరుగుతుంది, నీకు తెలియకుండానే పెరుగుతుంది, విస్తరిస్తుంది, మహావృక్షం అవుతుంది. మీ అమ్మగారికి చదువు చెప్తుంది. అర్థమైందా? ఎలా కట్టాం, నీ రాజు ఎలా కట్టాడు? స్త్రీలకు చదువు, వాళ్ళు రొట్టెలు ఎత్తాలి, వాళ్ళు అన్నం వండాలి అని మాట్లాడుకుంటూ ఉంటే, వాళ్ళు షెడ్యూల్ వేసుకోవచ్చా వేసుకోకూడదా అంటే మగవాళ్ళు, పురుషులు, మనము స్త్రీలను పురుషులను పక్కపక్కను కూర్చోబెట్టి 200 సంవత్సరాల క్రితమే చదువు చెప్పాం. దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం. ఆ రాజ్య ప్రభావానికి తట్టుకోలేక, నిజమైన మనుష్యత్వాన్ని చూసి తట్టుకోలేక మతం గిలగిలగిల కొట్టేసుకుంటుంది. అదే జరుగుతుంది ఇప్పుడు. కానీ అలు పెరగకూడదు. మన విలువలు అలు పెరగకూడదు. లే నిలబడు అనే పాట మళ్ళీ మళ్ళీ పాడుకోండి. నిలబడాలి, దేవుని రాజ్యం కోసం నిలబడాలి, నీ రాజు కోసం నిలబడాలి. ఆ రాజు నీ ఊరికి రాజు, ఆ రాజు ఈ దేశానికి రాజు. ఇప్పుడు రాజు ఆయనే, తర్వాత రాజు ఆయనే. అప్పుడెప్పుడో వస్తాడు అనుకుంటారు, ఆయన మన మధ్య ఇక్కడ ఇప్పుడు ఉన్నాడు. ఒకరోజు తెర చినుగుతుంది,